అయితే ప్రస్తుతం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరో విషయం ఏమిటంటే చంద్రబాబు తీరు వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని కూడా ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కొన్ని చోట్లయితే ఒకరి ఇద్దరు నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కూడా. ఆర్థికంగా, సామాజిక పరంగా కూడా పార్టీలో ఉన్న నేతలున్నారు. అయితే ఇలాంటి వారిపైన చంద్రబాబుకు నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికే కీలక పదవులు ఇస్తున్నారు. ఇలాంటి వారు పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారా అంటే లేదనే చెప్పాలి. ఇలా పార్టీలోకి వచ్చిన వారు కీలక పదవులు అనుభవించిన తర్వాత సైలెంట్ గా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇలా గతంలో చాలా సార్లు జరిగినా సరే చంద్రబాబు మాత్రం మళ్ళీ అలాగే వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత అప్పటి వరకు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన జూపూడి ప్రభాకర్ ను టీడీపీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు పైన ఎన్నో ఆరోపణలు చేసిన జూపూడికి కీలకమైన ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇచ్చారు. 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగిన జూపూడి సైలెంట్ గా మళ్లీ వైసీపీలో చేరిపోయారు. మళ్లీ చంద్రబాబును తిట్టడం మొదలుపెట్టారు. మరోసారి కూడా అలాంటి తప్పే చేశారని ఇప్పుడు పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీపైనే విమర్శలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చంద్రబాబు ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. ఆయన 2019 ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ జగన్ మాత్రం కొలికపూడికి టికెట్ ఇవ్వలేదు. దీంతో అసహనానికి గురైన కొలికపూడి అమరావతి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని సైలెంట్ గా తెలుగుదేశం పార్టీలో చేరారు. చివరికి తిరువూరు ఎమ్మెల్యే టికెట్ సాధించారు. గెలిచిన తర్వాత కొలికపూడి అసలు స్వరూపం బయటపడింది. మళ్లీ వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. చివరికి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తిరువూరు నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ పైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇలా జూపూడి, కొలికపూడి విషయంలోనే కాదు, ఎంతో మంది విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తప్పు అని తేలిపోయింది. ఇప్పటికైనా ఇలాంటి వారి పట్ల చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.